నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు పనులు మొదలుపెట్టారు రైతులు. సాధారణంగా జూన్ 2వ వారంలో పసుపును విత్తుకుంటారు రైతులు. అయితే వర్షాకాలం ముందే రావడంతో పసుపు విత్తడం ప్రారంభించారు. పసుపు అధికంగా సాగు చేసే ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో పనులు ప్రారంభించారు. గత 2 ఏళ్లుగా పసుపుకు మంచి ధర రావడంతో ఎక్కువగా సాగు విస్తీర్ణం పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో మొదలైన పసుపు సాగుపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఋతుపవనాలు దాదాపు 15 రోజుల ముందుగానే ప్రవేశించాయి. దీంతో ఖరీఫ్కు సిద్ధమవుతున్నటువంటి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. చాలా చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది. వరి తర్వాత అత్యధికంగా పండించేటువంటి పసుపు పంట సంబంధించినటువంటి రైతులు ఇప్పటికే పసుపు సాగు చేసేటువంటి రైతులు ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టిండ్రు. సాధారణంగా మే చివరి వారంలో దుక్కులు దున్నుకొని జూన్ ఫస్ట్ వీక్లో తొలకరి వర్షాలు పడ్డప్పుడు పసుపు విత్తడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఈసారి వర్షాలు త్వరగా రావడము, మాన్సూన్స్ కూడా తొందరగా రావడం, ఇప్పటికే వర్షాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది. దీంతో పాటు వాతావరణం కూడా దాదాపు గతంతో పోలిస్తే, గత 20 రోజులతో పోలిస్తే దాదాపు 78% పూర్తిగా చల్లబడ్డటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం పంటలు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణంగా రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి తర్వాత అత్యధికంగా సాగు చేసేటువంటి పసుపుని విత్తుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆర్మూర్ డివిజన్ పరిధిలో పసుపు సాగు ఎక్కువగా ఉంటుంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఈ క్రమంలో సో ఈసారి వర్షాలు కూడా బాగా పడతాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులు ముందుగానే ప్రిపేర్ అయినారు. జూన్ ఫస్ట్ వీక్ అలా దాదాపు పసుపు విత్తుకోవడం పూర్తి చేసేటువంటి పనిలో ఉన్నారు. అమ్మ, ఏంది సార్ పసుపు తొందరగా పెట్టిండ్రు? వర్షాలు ముందచ్చుట్లా తొందరగా పెడుతున్నాం కానీ సద్దలన్నీ ఖరాబ్ అయినాయి, పంటలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. నువ్వులు ఖరాబ్ అయినాయి, టమాటా ఖరాబ్ అయింది, బెండకాయ ఖరాబ్ అయింది, అన్ని ఖరాబ్ అయినాయి. మరి అన్ని ఖరాబ్ అయితే పసుపు ఎందుకు ముందు పెడుతున్నావు? వర్షము మళ్ళీ వేయరాదు కదా ఇది, అందుకని ముందు పెడుతున్నాము. పంటలన్నీ ఖరాబ్ అయినాయి కానీ 10 రోజుల ముందే మన సాధారణం కంటే ముందు పెడుతున్నారు. సో భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం అవుతుందా వర్షాలు ఎక్కువైతే? దేవుడు అప్పటికి భగవంతుడు నమ్ముకొని పెడుతున్నాం. సో ఇట్లా రైతులంతా కూడా ముందే సాగుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మాట్లాడదాం. ఇంకొక పెద్దమ్మ కూడా వస్తున్నది, పెద్దమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తుంది? వర్షం పడకుండా ముందే కొట్టుకుంటాం, ఎందుకంటే బెడ్ అన్నది ఎత్తుగా రావడానికి. కాకపోతే మేము జూన్ ఫస్ట్ వేసినాం పోయినసారి. ఇప్పుడు ఒక 3 days అంటే 5 days కంటే ముందే వేస్తున్నాం, ఎందుకంటే భూమి తడి బాగా వచ్చింది వర్షం పడడం వల్ల. ఇది బెడ్ మనం ముందు కొట్టుకోవడం మనకు సేఫ్టీగా ఉంది కాబట్టి ఇప్పుడు పెడుతున్నాం. వేరే వర్షం వల్ల బాగా నష్టమే ఉంది, అవి దుక్కులు దున్నస్తలేవు, కానీ ఈ బెడ్ కొట్టడం వల్ల మేము పసుపు వేసుకుంటున్నాము. పోయిన సంవత్సరం కొన్ని చోట్ల ఈ దుంపలు కులిపోయినాయి. సో అంటే ముందు పెట్టడం మూలంగా ఏమైనా సమస్యలు వస్తాయి? ఏం లేదు, కాకపోతే దానికి మందు అన్నది మా రంజిత్ గారు మంచిగానే తీసుకొస్తారు, ఏ టైంకి ఏది వాడాలన్నది. దానివల్ల మాకు ఎప్పుడు దిగుబడి వస్తుంది. అన్న చెప్పండి, ముందేసిండ్రు సార్ పసుపు ముందు స్టార్ట్ చేసిండ్రు, ఏంది దీనికి ప్రధాన కారణం అంటే వర్షాలు ముందు రావడం వల్ల, భూమిలోని వేడి ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల పసుపుకు కావాల్సింది ప్రధానంగా చల్లటి చలువ ఉన్న భూమి. సో వర్షాలు పడ్డదానికి మేము ఇక ఇప్పుడు వేసుకుంటే మిగతా పనులు అంటే ఎక్కువైపోతాయని ముందే ప్రిపేర్ అయ్యి విత్తనం పసుపు కోసుకొని వేసుకోవడం జరుగుతుంది. ఏంది సార్ ముందు మొదలు పెట్టిండ్రు పసుపు సాగు? ఈ రోహిణి కార్తెలో వర్షాలు పడడం వల్ల భూమి అంతా పదునైపోయింది మనకు ఆల్రెడీ. దానికి ఎంత తేమ శాతం కావాలో అంత తేమ శాతం కంటే ఎక్కువ అయిపోయింది వర్షాలు. అందువల్ల ఇప్పుడు పసుపు వేయడం వల్ల ఎటువంటి రైతులకు ఇబ్బంది లేదు. అంటే మనకు దానికి ఇంత తేమ శాతం అన్నది ఉంటుంది ఒక ఉదాహరణ, దానికంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎంత వేసినా కూడా పసుపుకి ఎటువంటి నష్టం లేదు ఇప్పుడు వేసుకోవడం వల్ల. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత ముందు స్టార్ట్ అయింది అంటే మేమైతే చూడలే. ఇప్పుడు మా ఒక 30 ఏళ్ళ మేము వ్యవసాయం చేయబట్టి 30 ఏళ్ళ సంది మేము చూడలే. ఈ సంవత్సరం 13,000 14,000 పసుపు రేటు వేరేసరికి మళ్ళీ హీల్డింగ్ ఏరియా అనేది మళ్ళీ డబల్ అయింది. చూడాలి గత సంవత్సరం ఎట్లుంటుందో. జాతీయ పసుపు బోర్డు వచ్చింది కాబట్టి మన రేట్ ఇంక్రీజ్ అయితే ఇంకా కూడా పాతకాలం పద్ధతి లోపల, అంటే అప్పటి లోపల మాకు తెలిసినప్పుడు అందరి రైతులకు కూడా సగం పసుపు ఉంటుండే. ఒక 2 years నుంచి తక్కువ చేసారు, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పెరిగింది. ఈసారి సాగు విస్తీర్ణం ప్రతి ఒక్క మనిషి గత సంవత్సరం కంటే 1 ఎకరం ఎక్కనే అదనంగా సాగు చేస్తారు. ఇప్పుడు దాదాపు మా విలేజ్లో 2,000 ఎకరాల వరకన్నా ఇంచుమించు 1,000-1,500 అట్లా సాగు ఎక్కువనే ఉంటుంది. పోయినసారి కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పసుపు పండించేటువంటి ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో పసుపు రైతులైతే పూర్తిగా పసుపుని విత్తుకునేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి నేపథ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఆలూరు గ్రామం నుంచి.